ఒక తండ్రి ఇంట్లో ఉన్నాడు. ఆ తండ్రి కష్టంతో ఇంట్లో 7గురిని పోషిస్తున్నాడు. కొడుకులు 3, కూతుర్లు 2, భార్య, తాను. ఎంతమంది? ఒక్కడి కష్టంతో ఇంట్లో 7గురు పోషించబడితే ఈ తతిమ 6, తతిమ 5, తతిమ 4, 25-30 సంవత్సరాలు వచ్చే వరకు ఆ తండ్రి కష్టం మీదే ఆధారపడి బ్రతికితే ఆ కుటుంబాలు ఎదుగు బొదుగు లేని కుటుంబాలుగా ఉంటాయి. అందుకని మీకు తెలుసా, కొన్ని పాశ్చాత్య దేశాలు, అమెరికా దేశం కానీ ఇంగ్లాండ్ దేశం కానీ ఆర్థికంగా బహు ఎదగటానికి కారణం, ఆర్థికంగా బహు విస్తరించడానికి కారణం ఏంటో తెలుసా? పిల్లల్ని కన్న తర్వాత 15 సంవత్సరాల వరకు పిల్లల్ని తల్లిదండ్రులు పోషిస్తారట. వన్స్ 15వ సంవత్సరం వచ్చిందా, రై నీ కాళ్ళ మీద నువ్వు బ్రతుకో, కాలేజీ ఫీజు కావాలా, ఉద్యోగం చేసుకో, నీకు డ్రెస్ కావాలా, వ్యాపారం చేసుకో, నీ కష్టాధ్యత మీద నువ్వు బ్రతుకుతూ నీ ఫీజు నువ్వు కట్టుకోమని 15వ సంవత్సరం నుంచే కష్టపడి పని చేయటం పిల్లలకు నేర్పుతారట. సో అప్పుడు భార్య, భర్త, పెద్ద కొడుకు, చిన్న కొడుకు, పెద్ద కూతురు, చిన్న కూతురు, ఇంట్లో 6గురు కష్టపడి పనిచేస్తే నడిపించే నాయకుడికి అది భారం అవుతుందా? నడిపించే నాయకుడికి అది కష్టం అవుతుందా? మన దేశంలో కొన్ని చోట్ల దరిద్రం ఏంటో తెలుసా? వీడికి 30 సంవత్సరాలు ఉంటాయి, ఆ తండ్రికి 55-60 సంవత్సరాలు ఉంటాయి. 30 సంవత్సరాల వయసులో ఉన్నవాడు కూడా నా దగ్గరకు వచ్చి పెట్రోల్కి డబ్బులే, నాకు డ్రెస్కి డబ్బులే, నా బండికి డబ్బులే. 30 సంవత్సరాలు తాడి చెట్టు ఎదిగినట్టు ఎదిగాడు. చూస్తే ఆకారం చూస్తే భారీ విగ్రహం, చూస్తే వీడు గొలియాతుకు తమ్ముడు అర్థం కాదు. ఆ రేంజ్లో బ్రతుకుతాం. 30 సంవత్సరాల వయసు వచ్చిన పెట్రోల్కి డబ్బులే, బడి కొలిపెట్టు. నేనంట 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నీ తండ్రికే నువ్వు కారుగుని పెట్టేవాడిగా ఉండాలి. క్రైస్తవ సంఘం నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? నీ బరువును నువ్వు మోయటం నేర్చుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఇతరుల బరువులు మోయటానికి కూడా నువ్వు సిద్ధపడేవాడిగా ఉండాలి. కానీ ఎవ్వరికి మనం భారంగా ఉండకూడదు. బిడ్డలారా, 25-30 సంవత్సరాల వయసు వచ్చిన తల్లిదండ్రుల కష్టార్జిత మీద బ్రతకో. నీ కాళ్ళ మీద నువ్వు బ్రతుకుతూ నీ బరువును నువ్వు మోసుకుంటూ జీవితంలో ఎన్నడూ ఎప్పుడు ఎవ్వరికి భారంగా మనం ఉండకుందుముగాక. ప్రతి వ్యక్తి తన కాళ్ళ మీద తాను బ్రతకటం దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి. ఇంట్లో 4 ఉంటే 4 కష్టపడటం నేర్చుకోవాలి. ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది కష్టపడటం నేర్చుకోవాలి. 30 సంవత్సరాల వయసు వచ్చిన, 35 సంవత్సరాల వయసు వచ్చిన నాన్న కష్టాధ్యత మీద, అమ్మ కష్టాధ్యత మీద, ఎవరి కష్టాధ్యత మీదో దేవుని బిడ్డలు ఆధారపడి బ్రతికే వారిగా ఉండకూడదు.